మన ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ 45 రూపీస్ సోప్ అవనండి లేకపోతే ఇంకోటి అవనండి దానిపైన క్లియర్ రాస్తాడు. ఒకవేళ మీకు నచ్చకపోతే విత్ ఇన్ 1 మంత్ మీరు వెనక్కి ఇచ్చేసి మీ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ రోజు రంజిత్ లాంటి వ్యక్తులు వీళ్ళందరికీ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందంటే మా టాలెంట్ మా స్కిల్స్ కాదండి, అక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ. ఈ రోజు భారతదేశం అక్కడ ప్రపంచంలో వెళ్ళింది. రేపు జూన్ 2వ తారీఖున మన కంపెనీ 21 సంవత్సరాలు గడుపుతుందంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ప్రపంచంలో 4 కంపెనీలు ఉన్నాయి, 20 సంవత్సరాలు దాటిన కంపెనీ. దాంట్లో ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. సో మెయిన్ గా ఇక్కడ క్వాలిటీకి రాజీ పడదు. సో ఎలాంటి ఏ సమస్య వచ్చినా కూడా 130 days లో మన ప్రోడక్ట్ మనం రీబ్యాక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరు రీబ్యాక్ ఇచ్చినా దాఖలా లేవు 21 సంవత్సరాలు. ఓకే సార్. సో చూడొచ్చు ఇదంతా 21 సంవత్సరాలు కంపెనీ స్థాపించి 21 సంవత్సరాలు అవుతుంది. సో ఇదంతా కూడా కంపెనీ క్వాలిటీ కోసమే చెప్తా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అయితే డబ్బే సంపాదించాలనుకుంటే దాదాపు వెస్టీజ్ లో 4 కోట్ల మంది ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ₹1 కలిసి వేసిన 4,000 కోట్ల రూపాయలు ఆ సంస్థకు వస్తాయి. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా డబ్బులు పెట్టేది లేదు, ఎవరిని కట్టించేది లేదు. సో ఏదైతే మీరు కొనుక్కుంటున్న వస్తువులు ఏదైతే ఉందో జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ బాగుపడుతుంది. అలాగే నా లైఫ్ కూడా బాగుపడ్డది. నేను ఒక కర్రల మిల్లులో పనిచేసుకునేటోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 2 రాష్ట్రాలలో నా టీం ఉంది, ఇంతమందికి లక్షలు ఇప్పిస్తున్నాను, కార్లు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ పేదరికంలో ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒకే ఒక లక్ష్యంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పనిచేస్తా ఉంది. అదే సందర్భంలో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అక్కడ 4 ప్రదేశాలు ఇక్కడ 4 ప్రదేశాల్లో చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మనకు సంబంధించి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా తన ఛానల్ ద్వారా ప్రజలకు కావచ్చు, ఏదైతే వెస్టీజ్ కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు తెలియపరుస్తా ఉన్నాము ఎప్పటికప్పుడు అని చెప్పేసి రంజిత్ కుమార్ సార్ చెప్తా ఉన్నారు. ఒక తల్లి అందరికీ తల్లి అంటారు కదా, సో అలాంటి ఒక చారిటీకి వచ్చాము. ఇక్కడ వీళ్ళని చూశాక చాలా బాధ అనిపిస్తుంది. బట్ సో వీళ్ళందరి కోసం కొన్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చాము టీవీ ఫిల్మింగ్ హ్యాండ్స్ అనే తరపున. సో ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేమందరం సో ఇక్కడ చారిటీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 4th years ఆఫ్ యానివర్సరీ అనమాట. సో 4 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 5th year లోకి అడుగు పెడుతున్నాం. చాలా సో హ్యాపీగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ప్రతి ఒక్క మనిషికి హ్యూమానిటీ అనేది ఉంటుంది కాబట్టి సో ₹1 నుంచి ₹1 వరకు మనకు తోచినంత మనకు ఉన్న దాంట్లో సో ఎంతో కొంత పేదవారికి సో మనం పెట్టాలి. అప్పుడే మన పేదరికాన్ని జయించవచ్చు. మన భారతదేశంలో పేదరికాన్ని సో 100% నిర్మూలించవచ్చు. సో కిల్ ద పావర్టీ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ తో సో మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టీజ్.